ఇప్పుడు ఒకసారి దెబ్బతింటే రెండోసారి అజాగ్రత్తగా ఉండరు. ఆయన సేన జాగ్రత్తగా ఉంటాడో, నువ్వేం భయపడకో. అది కాదు, అసలు అబ్బాయి ఎక్కడున్నారో ఏంటో, అసలు నిజంగానే తప్పించుకున్నారా లేకపోతే వీళ్లే దాచేశారా అని భయంగా ఉంది. చీచి, ఇలా దాచిపెట్టి ఏం చేయగలరు? మీ నాయన వాళ్ళ గుప్పెట్లో ఉంటేనే వాళ్ళు ఏమైనా చేయగలరు, ఏ ఆటలైనా ఆడగలరు. వాళ్ళ దగ్గర ఉంటే లేరని చెప్పే నాటకాలు ఆడాల్సిన అవసరం వాళ్ళకి లేదు కదా. మరి అబ్బాయి ఇంతవరకు ఫోనే చెయ్యలేదు. చేస్తారులే, ఆయన ఎక్కడున్నారో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో తెలియదు కదా. ఆయన ఎవరి దగ్గరైనా ఫోన్ తీసుకుని చెయ్యాలి. ఊళ్ళో ఎవరికి ఆయన గురించి తెలియకూడదు. ఇప్పుడు నేను గీత గోవింద్ అంటే ఊళ్ళో వాళ్ళకి తెలియదు కాబట్టే మా నాన్న సాయంతో ఈ ఊళ్ళో ఉండగలిగాం. మీ నాయన ఊళ్ళో అందరికీ తెలుసు కదా, కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటారు. ఖచ్చితంగా ఫోన్ చేస్తారు, నువ్వేం భయపడకో. మీ అందరికీ నా వల్లే కష్టాలు. ఏ రోజు ఎవ్వరూ నా వల్ల సంతోషంగా లేరు. కొత్తగా పెళ్ళైన గీత గోవింద్ కానీ, తనకన్నా అప్ప అమ్మ కానీ, పార్టీ కానీ ఎవ్వరూ సంతోషంగా లేరు. అందరూ నా గురించే బాధపడుతున్నారు. నేనే అన్నింటికీ కారణం. ముందు ఇలా ఆలోచించడం మానే. నీకు విషయం చెప్పనా, పుట్టిన దగ్గర నుంచి బాగా సుఖపడిపోయినావనుకో, ఆ తర్వాత జీవితంలో చాలా కష్టాలుంటాయంట. అదే ముందు కష్టపడితే ఆ తర్వాత అన్ని సుఖాలేనంట. మన పెళ్లికి ఎన్ని కష్టాలు వస్తున్నాయో ఒకసారి ఊహించుకో. ఈ కష్టాలన్నీ మనం ఖచ్చితంగా అధిగమించేస్తాం. దీని తర్వాత మనకు సంతోషం తప్ప ఎలాంటి సీకుసింతలో ఉండవు. నన్ను నమ్ము. నువ్విలా ధైర్యం చెప్తుంటే చాలా బాగుంది. నేను ధైర్యం చెప్పి ఓదాడుతున్నాను గానే, నువ్వు మాత్రం ఇలా ఉండవు అస్సలు బాలేదు. ఏడవల్లే, నువ్వు చెప్పావు కదా, ఖచ్చితంగా మా అప్ప ఫోన్ చేస్తారు, క్షేమంగా ఉంటారు. నువ్వు శాతం బాలేదనేది కేవలం ఏడుపు గురించి మాత్రమే కాదు. మరి నేనింత దగ్గరగా వచ్చిన తర్వాత, అత్తగారు నన్ను అల్లుడిగా ఒప్పేసుకున్న తర్వాత కూడా నువ్విట్ట దూరంగా నిలబడడం నాకు అస్సలు నచ్చలా. నీకు ఈ టైంలో ఈ అల్లరి రొమాన్స్ అవసరమా? ఏహే, నేను అల్లరి చేయడం లేదు, రొమాన్స్ చేయడం లేదు. కనీసం ప్రేమగా అయినా దగ్గర రావచ్చు కదా. ఏ ముసలోడు గెటప్ లో ఉంటే దగ్గరికి రాబుద్దేయడం లేదా? కావాలంటే చెప్పు, మొత్తం 10 నిమిషాల్లో తీసేస్తా. వద్దు, మళ్ళీ ఎవరికంటైనా పడ్డావంటే మళ్ళీ ఇంకో పెద్ద చిక్కొచ్చి పడుతుంది. దామరా అరే, ఏదో మనస్ఫూర్తిగా దగ్గర తీసుకుని ఓదార్దాం అనుకున్నా. ఓదార్చొద్దా? దామరా వచ్చి వాలిపో. పూరి, ఇప్పుడు ఎంత హాయిగా ఉండదో తెలిసినా? పరిగెత్తి తెలిసిపోయినోడికి మంచి నేనిచ్చే చెట్టు కింద కూర్చునే చల్లటి నీళ్ళు తాగితే పేనానికి ఎంత హాయిగా ఉంటుందో అంత హాయిగా ఉండదు. నీకు విషయం చెప్పనా, నేను లోపల టెన్షన్ పడుతూనే ఉన్నా, కానీ ఇప్పుడు అదంతా పోయినది. నువ్వు నా గుండెల మీద వాలిపోగానే నా గుండెకి ధైర్యం వచ్చేసినదే. ఇప్పుడు చెప్తున్నానే, ఏం కాదు, మీ నాయనకు కూడా ఏం కాదు. మన పెళ్ళి అవుతుంది, మనందరం చాలా హ్యాపీగా ఉంటాం. ఏంటి నువ్వు నిద్రపోకుండా ఇక్కడే ఉండిపోయావు? నాకు నిద్ర పట్టక కాలుగా లేని పిల్లిలాగా అటు ఇటు తిరుగుతున్నాను గాని ఎంతకీ నిద్ర పట్టి చావడం లేదు. అల్లుడు గారి నుంచి ఏమైనా ఫోన్ వచ్చిందా? రాలేదమ్మా, ఆయన ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ లో ఉంది. ఎవరి చేతిలో ఉందో ఏంటో. పూరి ఏది? బాలాజీతో మాట్లాడుతుంది. పోన్లే, బాలాజీ మాటలు వినైనా అది కొంచెం ధైర్యం తెచ్చుకుంటుంది. ఎవరిది అన్నోన్ నంబరు తెలియడం లేదు. అది ఖచ్చితంగా అల్లుడు గారి నుంచి అయ్యి ఉంటుంది. ఎవరి ఫోనో తీసుకుని చేస్తున్నారనుకుంటా. త్వరగా తీసి మాట్లాడు. హలో సెల్వి. సామి, అల్లుడేనా? సామి, ఎక్కడున్నారు సామి? నేను ఈ ఊర్లోనే ఉన్నాను. మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెడుతున్నారా వాళ్ళు? లేదు, బెదిరిస్తున్నారు. మీరెక్కడున్నా వెతికి పట్టుకొని చంపేస్తామంటున్నారు. ఎక్కడున్నారు సామి? నేను జాగ్రత్తగానే ఉన్నాను. నేను వస్తాను. సమయం చూసుకొని వచ్చి వాళ్ళని ఎలా దెబ్బతీయాలో అలానే దెబ్బతీస్తాను. సామి, నేను చెప్పేది విను. కొన్ని విషయాలు ఇప్పటికైనా అర్థం చేసుకో. నీకో విషయం చెప్పనా? ఏంటి సెల్వి? మీరు కోపడకపోతే బాలాజీ పూరి పెళ్లి గురించి మీరు ఆలోచిస్తానంటే చెప్తా. సెల్వి, సామి, నేను చెప్పేది విను సామి. సామి,
సెల్వి, హలో సెల్వి. ఏమి నట్రాజా, ఎక్కడున్నావు రాజా? ఎవరు? నేను ముత్తులక్ష్మిని. తప్పించుకుని పారిపోతే అన్నిటి నుంచి తప్పించుకోవచ్చు అనుకుంటాండావా? నువ్వస్సలు తప్పించుకోలేవు. ఇది పద్మ వ్యూహం. ఒక్కసారి లోపలికి వచ్చావంటే బయటికి పోవడం అంత సులభం కాదు. నువ్వు మా వాళ్ల కండ్లల్లో కారం కొట్టి తప్పించుకొని వెళ్లిపోయి ఉండొచ్చు, కానీ మమ్మల్ని తప్పించుకుని వెళ్లలేవు. నువ్వు గనక రాకపోతే నీ భార్య, నీ అత్త, నీ కూతురు, వీళ్ళ ముగ్గురి ప్రాణాలు మా దగ్గరున్నాయి. ఆ విషయం తెలుసునా? చూడు, వాళ్ళని అడ్డం పెట్టుకుని నన్ను బెదిరించాలనుకుంటున్నారేమో. వాళ్ళనేమీ చేయలేరు. వాళ్ళని గనక ఏమైనా చేస్తే తర్వాత నేను మీ ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడను. అవునా? చూస్తావా? సెల్వి, సెల్వి, ఏమైంది? నీ ముద్దుల పెండ్లాం మీద కొరడా నాట్యం చేస్తా ఉంది. సెల్వి, దెబ్బ దెబ్బకి కొరడా ముద్రలు నీ పెళ్ళాం ఒంటి మీద పెచ్చుల్లా లేస్తా ఉండాయి. వీడియో కాల్ చేసుంటే బాగుండేది నటరాజా. నువ్వు కూడా చూసేవాడివి. వీడియో కాల్ చేస్తావా? ముత్తులక్ష్మి, నా భార్యనేమైనా చేసావంటే చంపేస్తాను. రా, అంత ధైర్యం ఉన్నవాడివైతే రా, వచ్చి చంపు చూద్దాం. ముత్తులక్ష్మి, ముత్తులక్ష్మినే. మంచిగా చెప్తే మీ బుర్రలకెక్కదు కదా. ఏంట్రా మీ ప్రాబ్లం? నీ కూతుర్ని నా కొడుక్కిచ్చి పెండ్లి చేసేదానికి అసలేంటి నీ ప్రాబ్లం? నా కూతురు గొంతు కోయడానికి నేను సిద్ధంగా లేను. అయితే సరే, కాసుకో. నీ పెళ్ళాం గొంతు, నీ అత్త గొంతు కోసేస్తాను. నీ కూతుర్ని దొరై పాండేకిచ్చి పెండ్లి చేస్తాను. వద్దు, అలాంటి పని చేయొద్దు. అయితే రా, పారిపోయి తల దాచుకోవడం కాదు, వచ్చి ఎదురుగా నిలబడు. అప్పుడు మాట్లాడు. నీ కూతుర్ని నా కొడుక్కిచ్చి పెండ్లి చేసి కన్యాదానం చెయ్యి. లేకపోతే నీ భార్య, నీ అత్త ప్రాణత్యాగం చేయాల్సొస్తుంది. హలో ముత్తులక్ష్మి. సార్, చాలా థ్యాంక్స్ అండి. ఓకే, నాకు తెలిసే వాడు ఎక్కడికెళ్ళినా నీకు ఫోన్ చేస్తాడని, అందుకే కాసుకొని కూర్చున్నా. సరిగ్గా నువ్వు మనిషివా రాక్షసువా అలా పట్టు కొడుతున్నావు? ఇంకా నేను రాక్షసి అవతారం ఎత్తలేదు. రాక్షసి అవతారం ఎత్తుంటే ఈ పాటికి మీ పీకలు తెక్కొసేదాన్ని. నీ అల్లుడొచ్చి పెళ్లి జరిపించేదానికి మారాం చేశాడే అనుకో, అప్పుడు తెగుతాయి పీకలు. అయ్యో, రారా రా, పులిబోల్లో అడుగు పెట్టావు. నీకు నూకలు చెల్లిపోయా అనుకుంటా. మా నుంచి తప్పించుకుని పోయినావు కదా నువ్వు. నిన్ను తప్పించుకుని తీసుకుపోయినాడు ఏడా? మామా, సింహం గుహని వెతుక్కుంటూ మేకొచ్చిందే. ఏం బియ్యం కూడా
ఊరు తిరిగి చూడాలని నాకు చెప్పుంటే నేనే 10 మంది మనుషుల్ని పెట్టి ఊరంతా తిరిగి చూపించమనేవాణ్ణి కదా. ఇట్టా దొంగచాటుగా పారిపోయి ఊరంతా తిరిగొచ్చేదెందుకు? రా, ఆన్నే నిలబడిపోయుంటే మళ్ళీ మర్యాద ఇయ్యలేదనుకుంటారు వియ్యంకుడికి. ఎంత కాదనుకున్నా వియ్యంకుడివి. ముత్తులక్ష్మి, మీ వియ్యంకుడొచ్చాడు, మర్యాద చేయవా? పోయి మంచినీళ్ళు తీసుకురా. ఏందిది? పెద్ద మనిషివి, పద్ధతేనా ఇది? చిన్న పిల్లకాయల మాదిరిగా ఈ తాగుడు మూతలేంది చెప్పు? ఈడ పెళ్లి కోసం ఇంతమంది ఎదురు చూస్తా ఉంటే నువ్వు చిన్న పిల్లోడి మాదిరిగా ఇట దాగుడు మూతలాడుతూ అందర్నీ ఏడిపిస్తా ఉంటే ఎట్టా అబ్బా? తప్పు కదా? నీళ్లు తీసుకో. నటరాజను, పాపం మీ వియ్యపురాలు ఎంతసేపని నీళ్లు చేతిలో పట్టుకొని నిల్చుంటాది. నీళ్లు తీసుకొని తాగు. బియ్యంకుల చేతిలో నీళ్లు తీసుకొని తాగితే సమస్యలన్నీ సద్దుమణిగిపోయి రాజీ పడిపోయినట్టే. తాగు. నట్రాజన్, భీష్మించుకొని కూర్చోడానికి ఇది అలక పాన్పు కాదు. రేపు పూరికి దొరై పాండేకి పెళ్ళైపోయిన తర్వాత దొరై పాండే అలక పాన్పుపై కూర్చొని ఉంటాడు. అప్పుడు అల్లుడిని ఏమేమి కావాలో అడిగి ఆ కోరికలన్నీ తీర్చు. నీకు కాబోయే అల్లుడు కూర్చోవాలా అలక పాన్పు మీద, మామ కాదు. నీళ్లు తీసుకొని తాగు. నీళ్లు దాగినా? ఇప్పుడు నువ్వు దాగింది నీళ్లు కాదు, అందులో విషం కలిపిన. దుర్మార్గురాలా, ఎంత పని చేశావే? ఏం చేశారు మీరు? ఏయ్, నువ్వేంట్రా నీకంత కోపం వస్తా ఉండది? తాగే మంచినీళ్లలో విషం కలుపుతారా? అసలేం మనుషులరా మీరు? వంటోడివి వంటోడ్లా ఉండో. ఇంటి విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. మీకేం కాలేదు కదా, పదండి హాస్పిటల్ పదండి. ఎందుకట్ట కంగారు పడతా ఉండావు? విషం ఇచ్చినానని అబద్ధం చెప్పున్నా. ఇప్పుడు ఈ నీళ్లల్లో విషం కలిపుంటే ఈ పాటికి నొరగ గక్కుని సచ్చుండేవాడు. ఆయన ఆ మనిషికి విషం ఇచ్చిందంటే నువ్వెందుకంత విలువిల్లాడిపోతా ఉండావు? మనుషుల ప్రాణాలు తీస్తారా? ప్రాణాలు తీయాల్సొస్తే తీయడానికి కూడా వెనకాడమని చెప్పేదానికే ఈ పని చేస్తున్నా. నట్రాజన్, ఆ మాయల పకీరు ప్రాణాలు చిలకలో ఉన్నాయో లేదో నాకు తెలియదు గాని నీ ప్రాణాలు మాత్రం నీ కుటుంబం దగ్గర ఉన్నాయని తెలుసు. అందుకనే నిన్ను ఎట్టా రప్పించాలనో అట్నే రప్పించినా. ఇప్పుడు ఊరికే సరదాగా నీళ్లల్లో విషం కలిపినానని చెప్పిన. మాట వినకపోతే ఏదో ఒక పూట ఆ విషం నీ కుటుంబంలో ఎవరో ఒకరికి కలుస్తాది. ప్రాణాలు పొయ్యేదాకా తెచ్చుకోవద్దు. మంచిగా అన్నిటికీ ఒప్పుకున్నావనుకో, ప్రాణాలు ఇస్తాం, లేదా ప్రాణాలు తీస్తాం.
ఇంకో తూరి ఇట్లా పారిపోయే పిచ్చి పిచ్చి పనులు చెయ్యబాక. పో లోపలికి పో. అక్షింతలు వేసేంత వరకు అడుగు బయట పెట్టకుండా ఈడ్నే ఉండు. పో. రాజబండి ఏమో అనుకున్నాను. ముహూర్తం పెట్టక ముందే ఆ నటరాజన్ గారు తనంతట తాను ఇక్కడికి వచ్చేది చేశావు. యు ఆర్ గ్రేట్. ఈడా నువ్వు కామెడీ డాను అనుకున్నా, సీరియస్ డానువే. ఏంది ఆడ సీరియస్ గా చూస్తావు? ఓహో సీరియస్ డానా? నేను మెచ్చుకున్నానయ్యా, సంతోషపడా. సెల్వి, నన్ను రప్పించడానికి నిన్ను చిత్రహింసలు పెట్టారు కదా వాళ్ళు. స్వామి, ఏంది స్వామి ఇది? నువ్వు కన్నీళ్లు పెట్టుకోవడం ఏంది? ఏడవద్దు, ఇదేం కాదు. వాళ్ళని నమ్మొచ్చినందుకు మనకి పడ్డ శిక్ష అనుకుందాం. నువ్వు ఏడవద్దు స్వామి. నువ్వేడు చూసి తట్టుకునే శక్తి నాకు లేదు స్వామి. చేతగాని వాణ్ణి, అసమర్థుణ్ణి కదా సెల్వి. కట్టుకున్న భార్యని పిల్లల్ని కాపాడుకోలేని అసమర్థుణ్ణి నేను. నాలంటోడు బతకడం కంటే చచ్చిపోవడమే మేలు. అప్పా ప్లీజ్. స్వామి, ఎందుకు స్వామి ఇట్ట మాట్లాడుతున్నారు? మీరిట్ట మాట్లాడొద్దు. మీరిట్ట మాట్లాడుతుంటే మనసుకి కష్టంగా ఉంది. లేదు సెల్వి, ఇంట్లో ఆడవాళ్ళని కాపాడుకోలేని మగవాడు ఏం మగాడు? నేను మిమ్మల్ని కాపాడుకోవడం చేతగాక ఇప్పుడొచ్చి లొంగిపోయాను సెల్వి. ఎక్కడ మీ ప్రాణాలు తీసేస్తారో అన్న భయంతో నేనేమీ చేయలేకపోతున్నాను సెల్వి. ఇదంతా చూస్తూ చేతగాని వాళ్ళ బతకడం నరకంగా ఉంది. చచ్చిపోవాలనిపిస్తుంది. ఏం మాటలయ్యా అవి? నువ్వు వాళ్లలాగా కసాయి మనిషివి కాదు కాబట్టి కత్తి చేతికి తీసుకోలేకపోతున్నావు. నీ మంచితనం ఖచ్చితంగా మనల్ని కాపాడుతుందయ్యా, నువ్వేం బాధపడకు. మన మంచితనమే మనల్ని తీసుకొచ్చి నట్టేట ముంచిందత్త. మంచితనం ఎప్పుడూ కాపాడదు. ఇలాంటి దుర్మార్గులు రాక్షసులకే కాలం కట్టుబడి ఉంటుంది. మంచితనానికి ఇది కాలం కాదు. బాబు, నేను ఒక విషయం చెప్తాను, నువ్వు భయపడబాక. నీ కూతురు గీత, నీ అల్లుడు గోవిందు, బాలాజీ ఇక్కడే ఉన్నారు. వాళ్ళు ఖచ్చితంగా పూరి జీవితాన్ని కాపాడుతారు. అత్త, దయచేసి వాళ్ళ పేరు మాత్రం ఎత్తద్దు. ఎప్పుడైతే ఆ గోవిందు కుటుంబం మన జీవితంలోకి వచ్చారో ఆ రోజే మొదలైంది మనకి ముసలం. అసలు వాళ్ళనే వాళ్ళే మన జీవితంలో లేకపోతే నా బిడ్డలకి ఇన్ని కష్టాలుండేవే కావు. మనం ఈ పరిస్థితిలో ఉండేవాళ్ళం కాదు. నేను గౌరవంగా గుట్టుగా అక్కడ నా కూతురికి మంచి సంబంధం చూసి పెళ్లి చేసి ఉండేవాణ్ణి. ఆ మనుషుల మధ్య ఉండలేక అక్కడ పూరి పెళ్లి చేయలేకే కదా 25 ఏళ్ల తర్వాత ఇక్కడికొచ్చి ఇప్పుడు ఇన్ని అష్ట కష్టాలు పడుతున్నాం. దీనికంతటికీ కారణం వాళ్లే. అది కాదు మాపిళ్ళ. అత, దయచేసి మాట్లాడద్దు. వేళ్లతో పోల్చి ఆ పనికి మళ్ళీ మెదవల్ని వెనకేసుకురావద్దు. ఈరోజు నేను పడుతున్న ప్రతి కష్టానికి కారణం నీ చిన్న మనవరాలు గీత, దాని మొగుడు, దాని తమ్ముడు, వాళ్ళకు తోడు వాళ్ళ అమ్మ. తలో రకంగా మన జీవితాల్ని చిన్నభిన్నం చేసేశారు. వాళ్ళ గురించి మాట్లాడద్దు. ఏమైంది? అప్పా ఎందుకు తిరిగి వచ్చేశారు? తప్పించుకున్న మనిషి ఎక్కడున్నారో చెప్పుంటే మనం వెళ్ళి కలిసేవాళ్ళం కదా. అసలు వీళ్ళు ఏం చేశారు? అప్పాని ఇక్కడికి ఎలా తిరిగి వచ్చేలా చేశారు?
అంతా మన తలరాతమ్మా. మీరందరూ కలిసి వీళ్ళని ఎలాగైనా ఎదుర్కోగలరు. ఏం జరిగినా ఆ దొరైపాండి బారి నుండి పూరి పెళ్లిని తప్పించగలరు, బాలాజీకిచ్చి పూరి పెళ్లి చేయగలరు అనుకున్నాను. కానీ విధి రాత. పూరికి ఆ తలరాత తప్పేటట్టు లేదు. పరిస్థితి చూస్తుంటే దొరైపాండికి పూరికి పెళ్లి జరిగేటట్టే ఉంది. పాటి, కల్లో కూడా ఆ మాట అనొద్దు. మా ప్రాణాలు పోయినా సరే ఆ దొరైపాండికి పూరికి పెళ్లి జరగదు. జరగకపోతే అందరి ప్రాణాలు తీసేటట్టే ఉన్నారే వాళ్ళు. పాటి, ముందు ఈ విషయం చెప్పు. అప్పాని ఎలా రప్పించారు ఇక్కడికి? అప్ప ఎందుకొచ్చారు? ఏం చేస్తాడే? రాకుండా ఏం చేస్తాడు? మీ అప్ప ఇక్కడికి రాకపోతే మీ అమ్మని నన్ను చంపేస్తామని బెదిరిస్తే ఇక్కడికి రాకుండా ఎలా ఉంటాడే? అసలు వీళ్ళు అప్పాని ఎలా కాంటాక్ట్ అయ్యారు? ఆయన్ని బెదిరించడం ఏంటి? నిన్న రాత్రి మీ అప్ప ఎవరి ఫోను నుంచో మీ అమ్మకి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉన్నారు. ఆ సమయంలో ముత్తులక్ష్మి వచ్చి ఫోన్ లాగేసుకుంది. మీ అప్పతో ఫోన్లో మాట్లాడుతూ మీ అమ్మని నానా చిత్రహింసలు పెట్టింది. ఏం చేసింది అది? అమ్మని ఏం చేసింది? మీ అప్పతో ఫోన్లో మాట్లాడుతూ ఉండగానే ముత్తులక్ష్మి మీ అమ్మని కొరడాతో చితకబాదిందే. గొడ్డని కొట్టినట్టు కొట్టింది.